నిరుపేద చిన్నారి అయినటువంటి విద్యార్థులను సంపూర్ణ విద్యా సామాగ్రి అందించి ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి రక్షాదళ్ అధ్యక్షుడు మంగదొడ్డి మహేంద్ర సేవలు అభినందనీయమని, నా చిరకాల మిత్రుడు కావడం మరింత సంతోషకరంగా ఉందని ప్రముఖ సినిమా హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో నాచువారి సెంటర్లో ముందుగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సినీ హీరో నిఖిల్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ నిర్వాహకులు గౌరవ సత్కారం అందించారు. అనంతరం భీమవరం 27వ వార్డులో ఆర్హెచ్ఆర్ న్యూ ఎలిమెంటరీ స్కూల్ చిన్నారి విద్యార్థులకు సంపూర్ణ పుస్తక సామాగ్రిని, ప్లేగ్రౌండ్ లో ఆడుకునే ఆట వస్తువులను చిన్నారులకు ప్రముఖ సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సినీ హీరో నిఖిల్ మీడియాతో మాట్లాడారు. అత్యవసరంగా భీమవరం రావాల్సి వచ్చిందని, అలాగే ప్రస్తుతం నూతన చిత్రం స్వయంభూ పూర్తి కావస్తోందని, తదుపరి 7 నూతన చిత్రాలు వర్కింగ్ లో ఉన్నాయని, ప్రేక్షకుల ఆదరణతో మంచి కథ సినిమాలన్నీ కూడా పూర్తిగా సక్సెస్ అవ్వడానికి కారణం నా ప్రేక్షక దేవుళ్లనని, అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, రాబోయే చిత్రం నేటి తరానికి మంచి సందేశాత్మక చిత్రమని అన్నారు. బుక్స్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా మహేంద్ర గారు ఇక్కడ రక్షాదళ్ అని చెప్పేసి ఒక గ్రేట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో ఈయన ఎంతోమందికి చాలా హెల్ప్ చేశారు. ఇప్పటికీ నాన్ స్టాప్ ఎంతోమంది పీపుల్ కానివ్వండి, కిడ్స్ కానివ్వండి, అంబులెన్స్ కానివ్వండి, ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తూ చాలా గ్రేట్ పర్సన్ అండి. అండ్ అతను నా ఫ్రెండ్ అవడం నేను చాలా గౌరవపడతాను. మహేంద్ర భాయ్, కంగ్రాచులేషన్స్ రక్షాదళ్కి. అండ్ ఈరోజు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేయడం నాకు సంతోషంగా ఉంది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి, అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, మున్సిపల్ స్కూల్స్ చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు ప్రైవేట్ స్కూల్సే కాకుండా వీటిని కూడా మనం డెవలప్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసి ఇప్పటి నుంచి మన కృషి అంతా వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా మనం గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఎలిమెంటరీ స్కూల్స్ని కొత్త విధంగా డెవలప్ చేయబోతున్నాం. నాకు తెలిసి గవర్నమెంట్ కూడా అదే ప్రయత్నంలో ఉంది. సో మనందరం ఒక చిన్న సాయం చేస్తే తప్పకుండా అవుతుంది. ఈరోజు మేము ఇలా వచ్చి పిల్లల్ని కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరందరూ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సినిమా షూటింగ్లో ఉన్నాను. స్వయంభూ మూవీ షూటింగ్ నడుస్తూ ఉంది. ఇండియా హౌస్ అని చెప్పి ఒక సినిమా నడుస్తూ ఉంది. ఈ 2 సినిమాలు కాకుండా బోల్డ్ సినిమాలు రాబోతున్నాయి. బట్ ఇప్పుడు మాత్రం నా కృషి మొత్తం ఈ 2 సినిమాల్లో చేయడం. స్వయంభూ ఆల్రెడీ 50-60% షూటింగ్ అయింది. ఇండియా హౌస్ మొన్నే స్టార్ట్ అయింది. సో పీపుల్ని ఎంటర్టైన్ చేయడానికి తొందరలో బిగ్ స్క్రీన్కి రాబోతున్నాను. సార్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఎందుకంటే నేను కూడా, అంటే మా మామయ్య గారు ఇంతకుముందు చీరాల నుంచి కూడా కంటెస్ట్ చేశారు, గెలవడం జరిగింది చాలా పెద్ద మెజారిటీతో.